గుంటూరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాసా టోల్ ప్లాజా పూర్తిగా జలమయమైంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేషనల్ హైవే మీద నాగార్జున యూనివర్సిటీ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంటూరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాసా టోల్ ప్లాజా పూర్తిగా జలమయమైంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేషనల్ హైవే మీద నాగార్జున యూనివర్సిటీ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. గుంటూరు జిల్లాలో అయితే వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మొత్తానికైతే అక్కడ గుంటూరులో నేషనల్ హైవే మీద నాగార్జున యూనివర్సిటీ వరకు అయితే ట్రాఫిక్ నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. సో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? శాలిని, ఏదైతే మరి భారీ వర్షాల నేపథ్యంలో కూడా అటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి. అనేక వరదలు పొంగిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా అటు ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మంగళగిరి టోల్ ప్లాజా వద్ద అటు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏదైతే మరి పైతట్టు నుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో కూడా అక్కడ టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి ఇంటర్నెట్ వ్యవస్థ కూడా పూర్తిగా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు పూర్తి స్థాయిలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర వైపు కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. అటు అధికారులు టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడ కూడా మరి ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ పూర్తిగా కూడా కరెంటు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో కూడా అటు మొబైల్ సహకారంతో కూడా మరి వారు ఫోటోలు తీసుకుంటూ కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వరదకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా మోటార్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రోడ్లపైకి వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఎక్కడికక్కడ కూడా మరి కూడిపోయినటువంటి కాలువలు కూడా సహాయక జేసీపీల ద్వారా కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రంగా వరద పోటెత్తుతుంది. ఎక్కడికక్కడ కూడా వాగులు, వంకలు, చెరువులు కూడా పూర్తిగా కూడా పొంగి పరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు అటు కాలేజెస్ కి, స్కూల్స్ కి ముందస్తుగా కూడా చర్యలు తీసుకున్నారు. సెలవులు ప్రకటించారు. 3 రోజుల పాటు కూడా సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలో అల్పపీడనం నేపథ్యంలో కూడా మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు నమోదవుతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించినటువంటి నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించి రెవెన్యూ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎందుకంటే అటు గుంటూరు నగరంలో కూడా భారీ వాటర్ వచ్చినటువంటి నేపథ్యంలో అటు ఇళ్లలోకి నడువుల లోతు నీళ్లు, చుట్టుకుంట ప్రాంతంలో కూడా నడువుల లోతు నీళ్లు వచ్చినటువంటి నేపథ్యంలో అటు అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, అటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతుంది. ఎందుకంటే నేషనల్ హైవే కాబట్టి భారీ సంఖ్యలో కూడా వాహనాలు, అటు చెన్నై హైవే కాబట్టి భారీ వాహనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆ వాటర్ తొలగించే చర్యలు కొనసాగుతుంది. ప్రస్తుతం యథావిధిగా కూడా ట్రాఫిక్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి 2 రోజుల పాటు వర్షపాతం నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకవేళ వరద నీరు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అటు స్థానిక ప్రజలకి, అటు ట్రాఫిక్ కి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు కొనసాగుతుంది. అటు అమరావతికి సంబంధించి కూడా కొండవీటు వాగు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో భారీ సంఖ్య వాటర్ వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఎత్తిపోతల పథకం ద్వారా కూడా పూర్తి స్థాయిలో వాటర్ ను కూడా పంపించే విధంగా కూడా అటు జలవనరుల శాఖ అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. అటు ఎక్కడికక్కడ కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటి కూడా అధికారులు అలర్ట్ చేశారు. ఇప్పటికే మత్స్యకారులు అటు బాపట్ల ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో మత్స్యకారులు ఎక్కడ కూడా వేటకు వెళ్లరాదంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అటు బాపట్ల కలెక్టర్, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, అదేవిధంగా గుంటూరుకి సంబంధించినటువంటి కలెక్టర్ నాగలక్ష్మి కూడా ఉన్నత అధికారులు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా
స్థానిక ప్రజలు కానీ మత్స్యకారులకు కానీ ఇతర సంబంధించినటువంటి ఎక్కడ ఇబ్బందులు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే కొనసాగుతుంది. అటు రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకు కూడా ఉన్నతాధికారులు చర్యలు అయితే చేపడుతున్నారు. ఏది ఏమైనా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనపడుతుంది శాలిని. రమేష్, ముందే వాతావరణ శాఖ మనకు అలర్ట్ జారీ చేసింది భారీ వర్షాలు పడతాయని. సో మనకు వీడియో చూస్తే అర్థమవుతుంది ఎంత భారీగా వర్షం పడిందో. మరి గుంటూరు జిల్లాలో సహాయక చర్యలపై అక్కడ ప్రయాణికులు కానీ స్థానికులు కానీ ఏమని చెప్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే భారీ సంఖ్యలో నీట మునిగినటువంటి నేపథ్యంలో అయితే ముందస్తు జాగ్రత్తలు అంటే కేవలం ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ముందస్తుగా కూడా మేము మన అమరావతికి సంబంధించినటువంటి కాలువలు కూడా పూర్తిగా కూడా మునిగిపోయాయి. అటు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పనులు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇలాంటి కాలువలు పూర్తిగా కూడా ముందస్తుగా కూడా మరి పూడికలు తీయకపోవడం వల్లనే ఇలాంటి వరద కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు గురిజాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా చిలకలూరుపేటకి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఇటు సత్తెనపల్లికి సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కడికక్కడ కూడా రోడ్లు గండిపడటం కానీ పూర్తి స్థాయిలో కూడా మరి స్థానికులు ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే స్థానికులు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వలన ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కూడా సహాయక చర్యలు కొనసాగించాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. ఎందుకంటే భారీ వర్షం నేపథ్యంలో కూడా మరి దాదాపు ఈ క్షణం అంటే ఒక ఎడతెరిపి లేని వర్షం. ఎందుకంటే భారీ సంఖ్యలో వర్షం పడుతుంది. ఆ రాత్రి మొదలైన దగ్గర నుంచి తెల్లవారుజాము వరకు కూడా వర్షం నమోదు అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే కృష్ణానది పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 40 గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేసినటువంటి నేపథ్యంలో కూడా ఏది ఏమైనా అధికారులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నారు. స్థానిక ప్రజల్ని అటు స్థానిక శాసనసభ్యులు ఎక్కడికక్కడ కూడా సహాయక చర్యలు పాల్గొనాలంటే కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అటు జిల్లా కలెక్టర్ పోలీసు యంత్రాంగంతో కూడా ఎన్డీఆర్ సిబ్బందితో కూడా ఎక్కడా కూడా స్థానిక ప్రజలు ప్రాణ నష్టం జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. నిన్న అటు కృష్ణానదికి సంబంధించి కూడా 2 మత్స్యకారులు మృతి చెందారు. వేటకు వెళ్ళినటువంటి సమయంలో కూడా అటు వారిద్దరు కూడా కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో అధికారులు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు స్థానికంగా అక్కడికి సందర్శించారు. ఏదైతే వారి అంటూ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మత్స్యకారులకు కానీ అదేవిధంగా స్థానిక లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయాలకు సంబంధించి కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా పూర్తిగా కూడా తరలించే పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్ట్ పదకూరుపాడు నియోజకవర్గం సంబంధించి కూడా పులిచింతల ప్రాజెక్టు కూడా భారీ సంఖ్యలో కూడా నీటి మట్టం చేరినటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా విడుదల చేసే విధంగా వీటన్నిటిని కృష్ణానదికి తరలించే విధంగా అటు కృష్ణానది ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా గేట్లు ఎత్తేసినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ జలవనరుల శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అటు పునరావాస కేంద్రాలను తరలించే విధంగా కూడా చర్యలు కొనసాగుతున్నాయి. చాలని రైట్, థ్యాంక్ యూ రమేష్.